మిత్ర నాకు మాట ఇవ్వు. ఏంటి భైరవ్ అది? నేను 30 సంవత్సరాల కంటే ఎక్కువ బతకలేను కదా. నేను చనిపోతే నువ్వు ఎలా బతుకుతావు మిత్ర? ఓ అది కూడా కరెక్టే కదా. ఏముంది ఆ రణదే పిల్లగాంతో చంపైపోతా. నువ్వు పైకి లేవే. జీడి మొగందారా ఇంత దారుణమానే? అవునరా కాటేశా కాల భైరవ్. మిత్ర ఎక్కడున్నావే నా కసికూనా? అదిగో విచిత్ర విందా ఇక్కడున్నావానే? అదిగో రణదే పిల్ల వచ్చాడు. సై నోటి క్యారెక్టర్ చేంజ్ కాకు. ఈ జీడి గింజ మొఖం నా సొంత. మిత్ర రూపాయి బిల్లగాడు వచ్చేసాడు. మిత్ర నన్ను పెళ్లి చేసుకో, జీవితాంతం నిన్ను హాయిగా చూసుకుంటా. ఎందుకంటే వీడు 30 సంవత్సరాల కంటే ఎక్కువ బతకడు. నేను ఆ తర్వాత నేను ఎవరు చూసుకోవాలి, మళ్ళీ నేనే కదా చూసుకోవాల్సింది. అందుకే ముందే పెళ్లి చేసుకో మిత్ర, ముందే పెళ్లి చేసుకో. రణా నేను నీ దగ్గరికి వచ్చేస్తా. ఉసే నీ అబ్బా నువ్వు మిత్ర విందావా విచిత్ర విందావానే? గంట చేంజ్ అయిపోతాను. ఉసిరి వెళ్ళినా నీకన్నా కాదు భైరవ, కాలంతో పాటు నేను కూడా మారిపోవాలి. సో మీ ఇద్దరికి నేను కావాలి. అవునవును. అందంగా ఉండు నా తప్పేం కాదు. సో మీ ఇద్దరికి నేను కావాలనుకోవడం కూడా తప్పు కాదు. సో మీరిద్దరు నన్ను కోరుకోవడంలో కూడా మీ తప్పేం లేదు. సో మీరిద్దరు నా కోసం యుద్ధం చేయండి. వాళ్ళు గెలిస్తే వాళ్ళతో ఉంటాను నేను. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. తప్పదా? తప్పదు, చేయాల్సిందే. నేను రెడీ. మిత్ర వింత కోసం యుద్ధమే కాదు, పద్యం చెప్పమన్నా చెప్తా. అబ్బో ఊరి గీత కట్టి కొడతాడు. ఈ జీడి గింజ ముఖం చూస్తే అట్లా ఉంది. నాకు కూడా తెలియదన్నది. కానీ ఏం చేస్తాం, కాలబరే కదా, యుద్ధం చేయక తప్పట్లేదు. సిద్ధం. నేను సిద్ధం. అవును సరే కానీ ఇంత పెద్ద యుద్ధానికి పెద్ద ఎక్కువలు షేర్ ఖాన్. ఎక్కడ షేర్ ఖాన్? ఇక్కడికి రారు త్వరగా. వచ్చేసాను రా భైరవ. ఏ తుప్పల్లో బోరుతాను ఇంత ఆలస్యంగా వచ్చినావు? మీ దిక్కుమాల గొడవకి ఇప్పుడు రావడమే గొప్ప. షేర్ ఖాన్ మోగించే సమరశంఖం. ఏ ఉండు తల్లి, ఈ బాహుబలి స్కోప్ కాదు, మగధీర స్కోపు. అరే షేరు ఆ స్కోప్ కాదురా, స్పూఫ్. వాళ్ళు చూస్తారు చూసినావా, వాళ్ళు మనల్ని వేసి పడేస్తారు. బలి భైరవ రూపాయి బిల్ల ఇట్రా అండి. ఓ తల్లి ఇది పట్టుకో. బో ఈ కుంకుమ బాగా గబ్బు వాసన వస్తా. ఏదో వాళ్ళకి ఇద్దరికి బొట్లు పెడదాం. అరే ఎందుకురా ఈ దిక్కు వాళ్ళ దాని గురించి యుద్ధాలు చేస్తారు? అనవసరంగా చచ్చిపోతారా. అది చూడండి ఎట్లున్నావు చింపాంజీ మూతి పెట్టుకొని. రూపాయి బిల్ల తెలుసు కదా, మా వంశంలో 30 సంవత్సరాల కంటే ఎక్కువ ఎవరు బతకలేరని. అబ్బో మీరు ప్రతి రాజ్యంలో వివరాలను గూపుతా ఉంటే ఎవర్రా మిమ్మల్ని బతకనిచ్చేది? మరి నిజమే కదా. ఏమైందిరా భైరవ, యుద్ధానికి సిద్ధమా? రారా రూపాయి బిల్ల, నీ బిల్ల వాళ్ళు కూడా తీయాలా? వామ్మో నాకోసం యుద్ధం జరుగుతుంది. మీ యుద్ధం స్టార్ట్ చేయండి, నేనైతే వండుకుంటాను. ఎవరు గెలుస్తారో వాళ్ళు లేపండి. రేయ్ నా చేతుల్లో నువ్వు నలిగిపోతావురా భైరవ. నా సంఘ వాసనకైనా సగం చస్తావురా. ఎచ్చి ఎన్ని రోజులేరా నువ్వు స్నానం చేయక? దేర్ ఇస్ నో వాటర్. సరే కానీ నీకు ఎత్తదా? ఇగో మనం యుద్ధం చేసుకుంటాను. ఆ జీడి కింద ముఖం దానికోసం నా ముఖం మీద కర్ర చేయకు. మరి ఎందుకురా నీకు యుద్ధాలు? అయ్యో ప్రతి సినిమాలు చూపిస్తారు కాల భైరవుని. నేను సరే రారా తాటికాయ్. నువ్వే రారా ముందుకాయ. అరే ఎడిటరు నువ్వు మాటిగా మొగతిర పిసే మేకరా, కాపరేటర్స్ మనల్ని దుబ్బుతారు. నువ్వు కానీ ఓ ఎవరో ఒకరు గెలుస్తారనుకోండి, ఇద్దరు చచ్చిపోయేలా. నేను ముందే చెప్పినా. ఇప్పుడు ఎట్లా విచిత్ర విందా? షేర్ ఖాన్. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా. షేర్ ఖాన్. షేర్ ఖాన్ నువ్వు ఉండగా నేను నీతో వచ్చేస్తా. సరే పదా. వాడుకోగలను మంచిగా తెచ్చారు.
కమ్ముకుంటున్న ఈ కారు చీకట్లు నిన్ను మింగేసాయని విర్రవీగుతున్నాయి. నీ ప్రేమను గెలిపించుకోవటానికి ఈ చీకటి కడుపును తీర్చుకుంటూ మళ్ళీ పుడతావురా. ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి కాదు, కేవలం వినోదాన్ని పంచడానికి మాత్రమే చేశాము. సో దయచేసి ఎవరు తప్పుగా తీసుకోవద్దు.